నేను వీడియో తీసుకుంటున్నాను, సౌండ్ ఆపట్లేదు సరేనా? మామూలుగా సరేనా? ఒక 5 minutes ఓకేనా? హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ బ్లాగ్స్. మీ అందరికీ చెప్పాను కదా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇలాంటివైతే నేను వీడియోస్ పెడతాను అని చెప్పేసి. చాలా రోజుల నుండి ఒక 3-4 డేస్ నుండి షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను కదా. సరే షార్ట్ వీడియోస్ కాదు, ఒక లాంగ్ వీడియో కూడా చేసి చూద్దాము, మీ అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అసలు నేను యూట్యూబ్లో ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలానే నేను వీడియోస్ ఎవరి సహాయంతో తీసుకుంటాను అండ్ నా టైటిల్, థంబ్నెయిల్స్ అవన్నీ ఎలా పెడతాను, వీలైనంత వరకు నాకున్న డౌట్స్ అన్నీ కూడా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. నాకున్న డౌట్స్ అన్నాను కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డాను, ఆ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎలా ఇంతవరకు వచ్చాను, ఇంతవరకు ఎలా రాగలిగాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నాకు తెలియని వాటి గురించి ఎలా తెలుసుకున్నాను, ఎవరిని అడిగి తెలుసుకున్నాను, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో. వీలైనంత వరకు షార్ట్ వీడియోస్ పెడదాం అనుకున్నాను, కానీ షార్ట్ వీడియోస్ అయితే లెంత్ ఏమో తక్కువ ఉంటుంది, మ్యాటర్ ఏమో చాలా తక్కువ ఉంటుంది, ప్రాసెస్ ఏమో ఎక్కువైపోతుంది. అంటే దానికి ఇంకా నేను కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సరే మీ అందరికీ కూడా అలా ముక్కలు ముక్కలుగా కాకుండా ఇలా ఒక లాంగ్ వీడియోలు చూపిద్దాము అని చెప్పేసి ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది అయితే నేను చెప్తాను ఇప్పుడు. ముందుగా మన ఫోన్ తీసుకుని ఒక మెయిల్ అయితే క్రియేట్ చేయాలి. మన పేరు మీద మెయిల్ అయితే క్రియేట్ చేసుకుని పాస్వర్డ్స్ అడుగుతుంది కదా, అప్పుడు మనకు గుర్తున్న పాస్వర్డ్స్ అయితే పెట్టుకోవాలి. రీసెంట్గా ఒకరైతే కామెంట్ చేశారు, నాకు మెయిల్ పాస్వర్డ్ గుర్తులేదు, ఏం చేయాలి అని అయితే మెసేజ్ పెట్టారు. దీని గురించి సొల్యూషన్ నాకు కూడా తెలియదు, ఒకవేళ మీకు కనుక తెలిస్తే ఎవరికైనా కామెంట్ చేయండి. నాకు తెలిసి ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, అలా ఏదో చేస్తారు, నాకు కూడా అంత ఐడియా లేదు. వీలైనంత వరకు ఇవి మన మనీ అంటే మనకి శాలరీ అంటే మనకి నెల నెల ఇన్కమ్ వస్తుంది కాబట్టి వీటి గురించి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మనం. ఎందుకంటే పాస్వర్డ్లు ఇవన్నీ కూడా, మెయిల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఒకసారి మనకి ఫోన్ మన చేతిలో ఉండి కింద పడిపోయినా ఒక్కొక్కసారి పోతూ ఉంటాయి కదా ఫోన్లో, అలాంటప్పుడు మనం వేరే మొబైల్ తీసుకుని వేరే మొబైల్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేలాగా ఉండాలి మన మైండ్ సెట్. అలా అయితే ఉండాలి ఎవరైనా సరే, ప్రతి యూట్యూబర్ కూడా. సరే ఇప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసేయాలి. అంటే ఎలా స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలియదు కదా, అందుకే నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను. మెయిల్ అయితే క్రియేట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం కదా, అందులో మనకి నచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మన పేరైనా ఇంకా ఏమైనా సరే, మన పిల్లల పేర్లైనా ఏమైనా పెట్టుకోవచ్చు. మన ఛానల్ పేరు, ఒక ఛానల్ పేరు అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇంకా మనకు నచ్చినవి ఒక్కసారి దిగామంటే ఇంకా అందులో అవన్నీ కూడా అర్థమైపోతాయి. కొన్ని రోజులు అర్థం కాకపోయినా కూడా మిగతా అంతా కూడా మనకి మంచిగా అర్థమైపోతుంది. ఎలా చేయాలి, ఎలా పెట్టాలి వీడియోస్, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ కూడా క్లారిటీగా అర్థమైపోతాయి కొన్ని రోజులకి. మహా అయితే ఒక 2 నెలలు, ఒక నెల కష్టపడతామేమో. అంటే ఎలా పెట్టాలి వాటి గురించి కొంచెం టెన్షన్ పడతాము, తర్వాత అంతా కూడా బాగుంటుంది. అంటే అర్థమైపోతుంది వీలైనంత వరకు మనకు. ఓకే, ఇలా వీడియోస్ పెట్టాలి, ఇలా ఎడిటింగ్ చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేద్దాం, ఈ వేలో వెళ్దాం, ఇలా అయితే మనకి కూడా అర్థమైపోతుంది క్లియర్గా. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను, నువ్వు ఒక ఛానల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఎలాంటి వీడియోస్ పెట్టాలో నీ టాలెంట్ని నువ్వు చూపించు. అంటే కుకింగ్ ఆర్ క్రాఫ్ట్, ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా మనకి వచ్చినవి, డ్రాయింగ్ అని, సాంగ్స్ అని, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, చాలా కంటెంట్సే ఉంటాయి. పెయింటింగ్ వేయడం అని, అలానే నాకులాగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇలా కుకింగ్ ఛానల్స్ అని, లేదంటే నాలాగా వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారు. నేను ఒక్కదాన్నే కాదు, ఇలా అందరూ కూడా ఉంటారు కదా సేమ్ అలాగే. మనకి కూడా ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా. అంటే నాకు ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ లాగా నా పిల్లల్ని, నేను ఇంటిని ఎలా చూసుకుంటాను, నా హస్బెండ్ని ఎలా చూసుకుంటాను, నేను ఇంట్లో ఎలా ఉంటాను అన్నది నా వ్లాగ్. అంటే నేను వ్లాగింగ్ ఛానల్ లాగా నేను అలా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను అవే వీడియోస్ పెడుతున్నాను. మీరు సమ్ కుకింగ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, కుకింగ్ వీడియోస్ పెట్టవచ్చు. అలా మనకి నచ్చినట్టుగా మనలో ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని అయితే మనం ఆ టాలెంట్ని అయితే ప్రూవ్ చేసుకుందాము. సపోజ్ నేను కుకింగ్ ఛానల్ గురించి అయితే చెప్తాను. ఇప్పుడు నాది కుకింగ్ ఛానల్ అనుకోండి, నేను ఇప్పుడు ఒక వంట చేస్తూ ఒక వీడియో తీసుకున్నాను. అది మనకి ఏ యాప్లో అయితే మనం ఎడిటింగ్ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ యాప్లోకి వెళ్ళి మనం ఈ వీడియో అన్ని సెలెక్ట్ చేసుకుని, ఎడిటింగ్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే నాకే అంతంత మాత్రం కుదురు అంతే. అందరూ అడుగుతున్నారు కదా మీరు ఎడిటింగ్ ఎలా చేస్తారో అలా చూపించండి అని చెప్పేసి, నాకైతే అంత ఎడిటింగ్ అయితే ఏమీ కుదరదు. నార్మల్గా వీడియోస్ అన్నీ కూడా ఒక చోట వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తానంతే, అంత వీడియో ఎడిటర్ అయితే కాదు నేను. నా
థంబ్నెయిల్స్ కానీ అన్నీ కూడా నేనే అప్లోడ్ చేసుకోవడము, అన్నీ నేనే క్రియేట్ చేసుకోవడం అన్నీ నేనే చేస్తాను వీలైనంత వరకు. నాకంటూ ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే నా వీడియోస్ నేనే తీసుకుంటాను, నా వీడియోస్ నేనే అప్లోడ్ చేసుకుంటాను, నేనే అన్నీ చేసుకుంటాను. టైటిల్స్, థంబ్నెయిల్స్ అన్నీ నేనే. అన్నీ కూడా నేనే చేసుకుని అన్నీ కూడా ఇంతవరకు మీ ముందుకు రాగలిగాను. ఇవన్నీ ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ, ఒక పక్క నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే చాలా గ్రేట్. ఎందుకంటే ఇదిగో ఇప్పుడు చూడండి ఏం పెట్టినా ఇప్పుడు నాకు పెద్ద బాబు ఉన్నాడు. అంటే ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాడు. నేనైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా బాబు అయితే ఇక్కడ టీవీ చూస్తూ ఉన్నాడు. వాడు టీవీ చూస్తున్నాడు. వచ్చిన తర్వాత కొంచెం సేపు అలా టీవీ చూసిన తర్వాత అన్నం పెట్టేసి నిద్రపుచ్చుతాను. ఇప్పుడైతే అన్నం పెట్టేసేసిన తర్వాత టీవీ అయితే చూపిస్తున్నాను. ఇంకా నేను కూడా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం సేపు అలా లైట్ ఆన్ చేసి వాడికి టీవీ పెట్టి సౌండ్ అయితే పెట్టకుండా మ్యూట్లో పెట్టేసేసి టీవీ అయితే పెట్టాను. అలా వాళ్ళు కూడా నాకు కొంచెం మా పిల్లలు కూడా సపోర్ట్ చేయబట్టి ఇలా నేను ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను. చిన్న బాబు ఏమో ఆ రూమ్లో నిద్రపుచ్చేసాను వాడిని. ఇంకా వాడిని కూడా ఇప్పుడు డిస్టర్బ్ చేయకుండా నేను వీడియో అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు కనుక వీళ్ళు లేసారనుకోండి ఈ వీడియో ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే నాకు ఇంకా మళ్ళీ తీసుకోవడానికి మళ్ళీ టైం కావాలి. ఇంకా ఎవరు లేకుండా చూసుకోవాలి, ఇంట్లో ఎవరు లేకుండా ఎవ్వరు ఉండకుండా. అది కాకుండా మనకు ఒకటి ఉంటుంది షై అని చెప్పేసి, ఇంట్లో వాళ్ళైనా కూడా వాళ్ళ ముందు వీడియోస్ తీయాలంటే కొంచెం సిగ్గులాగా అనిపిస్తుంది కదా. సిగ్గని కాదు, ఏమైనా ఎక్కడైనా మాట తడబడుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అదొకటి ఉంటుంది. దానివల్ల అయితే కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాము, కొన్నిసార్లు లెగుస్తూ ఉంటాము. ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒక యూట్యూబర్గా. ఈ వీడియో ఎలా అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే తెలియదు, కానీ నాకు ఉన్న డౌట్స్, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను అన్నాను కదా. ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకా ఛానల్ అయితే క్రియేట్ చేసాము, వీడియోస్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఒక వీడియోని ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నాను అని చెప్పేసి చేపల పులుసు మొత్తము కూడా మనం వీడియో అయితే షూట్ చేసుకుని అది మొత్తము కూడా మనకు నచ్చిన ఎడిటింగ్ యాప్లో అయితే పెట్టుకుని మనం అంతా కూడా ఒక దగ్గర పెట్టుకుని వీడియోని దానికి వాయిస్ ఇచ్చుకోవాలా, లేదంటే మీరు ఆల్రెడీ ముందే వాయిస్ ఇచ్చేసారా, అదంతా కూడా చూసుకుని వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. నేను వీడియోని ఎలా అప్లోడ్ చేస్తానో కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు యాడ్ చేస్తాను ఇక్కడ. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా మీరు ఎడిటింగ్ ఏ యాప్లో చేస్తారు అని చెప్పేసి. నేనైతే ఇన్షూట్ యాప్లో అయితే చేస్తాను. ఇన్షూట్ అని చెప్పేసి మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ యాప్ని నేను మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ యాప్లో అయితే మనం ఎలాంటి మనీ లేకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. దానిపైన వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అని అయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనకి వీడియో ఇలా ఉందనుకోండి, ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆ వాటర్ మార్క్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుంది. అది మనం కంప్లీట్గా యాడ్ చూసామనుకోండి, ఆ వాటర్ మార్క్ అయితే క్లియర్ అయిపోతుంది, అంటే పోతుంది. ఇంకా తర్వాత మన వీడియోని మనం యథావిధంగా వాయిస్ ఇచ్చుకుని సేవ్ చేసుకుని వీడియోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. చెప్పా కదా వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తాను అని చెప్పేసి. అండ్ నేను ఎలా వీడియోస్ తీసుకుంటాను, ఎవరి సహాయంతో వీడియోస్ తీసుకుంటాను అనేది కూడా చెప్తాను. నేనైతే ట్రైపాడ్ సహాయంతో అయితే వీడియో తీసుకుంటాను. నాకు ఒక ట్రైపాడ్ అయితే ఉంది, నేను దాని సహాయంతో అయితే తీసుకుంటున్నాను వీడియోస్. ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక చిన్న ట్రైపాడ్ ఉంటుంది కదా, ఒక 150 170 ఉంది, అది ఒకటి తీసుకున్నాను. కానీ అప్పట్లో నాకు లాంగ్ వీడియోస్ కదా, నేను చాలా దూరం నుండి ఉండి తీసుకోవాలి, అలా వీడియోస్ అయితే కుదరడం లేదని చెప్పేసి ఇంకొకటి 400 పెట్టి అయితే తీసుకున్నాను, ఒక పెద్దది. అదేమైందంటే ఇలా స్ట్రైట్గా పెడితేనే తప్ప ఇంకా అటు ఇటు తిప్పుకోవడానికి అలా ఏమీ లేదు. అప్పట్లో తెలియక తీసేసుకున్నాను. ఇంకా అదొకటి 2 ట్రైపాడ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఈ మధ్యన కాదు, ఒక 4-5 మంత్స్ అయిపోతుంది ఇది తీసుకుని కూడా. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ట్రైపాడ్ని అయితే మీకు ట్యాగ్ చేస్తాను ఈ వీడియో కింద. మీకు కనుక కావాలి అనుకుంటే తీసుకోండి. ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా ఉపయోగపడుతుంది. ఏదో ఒక ట్రైపాడ్ ఉంటే మనకి ఎవరి సహాయం లేకుండా మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ అయితే నాకు 759 800కో వచ్చింది. చాలా బాగా యూజ్ అవుతుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎవరి సహాయం లేకుండా చక్కగా వీడియో తీసి పెడుతుందంటే దానివల్లే కదా. నేను ఎన్నో వీడియోస్ ఇలా మీ అందరి ముందుకు వస్తున్నానంటే ఈ ట్రైపాడ్ వల్ల కూడా. ఇంకా ట్రైపాడ్తో అయితే వీడియోస్ తీస్తాను. ఇంకా మీకున్న డౌట్స్ ఏంటో నాకైతే కొన్ని గుర్తున్నాయి. అలానే సిమ్ కార్డు ఎవరి పేరు మీద ఉండాలి అని అయితే అడుగుతున్నారు. అలా ఏమీ ఉండదు, నార్మల్గా ఎవరి సిమ్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే మన పేరు మీద ఉంటే మనకు బాగుంటుంది అంతే. ఇంకా నెక్స్ట్ యాడ్సెన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవన్నీ కూడా టెక్ ఛానల్స్లో చూడండి. వీడియోస్ అన్నీ కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది.
మనం వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. ముందు షార్ట్ అయితే చూసేద్దాము. మనకి హోమ్, యూ, సబ్స్క్రిప్షన్, ప్లస్ సింబల్ లాగా ఉండి ఇలా ఉంటుంది కదా. మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ మనకి ప్లస్ సింబల్ మీద కనుక క్లిక్ చేసామనుకోండి, మన వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అక్కడ మనకి షార్ట్, లైవ్ అన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు నేను షార్ట్ చూపిస్తున్నాను కదా, షార్ట్ అయితే ఓపెన్ చేసేసి మనకి కావాల్సిన వీడియో అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను అది ఎడిటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ అంతా కూడా చూడండి, ఇక్కడ అన్లిస్ట్, అలానే సెలెక్ట్ ఆడియన్స్, ట్యాగ్ ప్రొడక్ట్స్, యాడ్, డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి కదా. అక్కడ అన్నీ కూడా మనం ఒక్కొక్క ఆప్షన్ అన్నీ కూడా ఫుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది ఈ ట్యాగ్ ప్రొడక్ట్స్ అన్నది. ఇక్కడ అన్నీ కూడా ఇంకా మనకి కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ కూడా చూసుకుని ఈ వీడియో పైన మనకి ఎడిటింగ్ అని చెప్పేసి ఎడిటింగ్ మార్క్ లాగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం థంబ్నెయిల్ కూడా పెట్టుకోవచ్చు. ఈ షార్ట్ వీడియో ఎవరు చూసినా కానీ మనకి ఏ ఫోటో అయితే మనం సెట్ చేసుకుంటామో ఆ ఫోటోనే కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ట్యాగ్స్ కూడా ఇచ్చేసాను, అలానే రిలేటెడ్ వీడియో ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. చూసారు కదా, ఇలా వీడియో మొత్తము కూడా సెట్ చేసుకుని సెట్టింగ్స్ అన్నీ పెట్టుకుని మనకి కావాలి అనుకుంటే అప్పుడే పబ్లిక్ చేసుకోవచ్చు. లేదంటే మనం రేపు కానీ ఎల్లుండి కానీ అలా పెట్టుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా షెడ్యూల్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. పాపం మా పిల్లలేమో టీవీ చూస్తున్నాడు పెద్దడు. ఇక్కడ నేను ఫ్యాన్ ఆపేసాను, గాలేమో వేయట్లేదు. నా వీడియో కోసం వాళ్ళని కష్టపడుతున్నాను పాపం. ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇలాంటి బాధలు తప్పవులేండి. నేనైతే బ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను కదా, ఇంకా నేనైతే ఇదే ట్రైపాడ్తో వీడియోస్ అయితే షూట్ చేస్తాను, ఇలాగే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ అన్ని నచ్చి ఇంతవరకు మీరందరూ కూడా తీసుకురాగలరు. నేను ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అవన్నీ కూడా ముందు యూట్యూబ్ పేమెంట్ వచ్చింది అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాను కదా, అందులో అయితే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆ వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక 4-5 వీడియోస్ బ్యాక్ అయితే ఉంటుంది. అలానే కొంతమంది అయితే మీకు మంత్లీ శాలరీ వస్తుందా అని అయితే అడుగుతున్నారు కదా. నాకు మంత్లీ అయితే ఏమీ శాలరీ రావడం లేదు. 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి ఇలా అయితే వస్తుంది. ఇప్పటికి నేను 2 టైమ్స్ అయితే శాలరీ అందుకున్నాను యూట్యూబ్ నుండి. ఇలా అయితే నా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఎలా ముందుకెళ్తుందో కూడా మీతో అన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఇంకా మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది అయితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయా ఇలా అయితే అడుగుతున్నారు. నేను కూడా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలాగే అనుకునేదాన్ని. మానిటైజేషన్ అయిన వెంటనే నాకు డబ్బులు వచ్చేస్తాయేమో అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు అప్పుడు తెలీదు ఇలా డాలర్స్ కంప్లీట్ అవ్వాలి, ఇలా అప్పుడే మనకి డబ్బులు వస్తాయి, ఇలా ఏమీ తెలీదు. నాలాగా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను, డబ్బులు అయితే మనకి అప్పుడే రావు. $100 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి డబ్బులు అన్నవి మన అకౌంట్లో పడతాయి. వీటన్నిటికీ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. చెప్పాను కదా, టెక్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. నేను ముందు వీడియోస్లో మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నాలాగా ఎంతోమంది క్రియేటర్స్ ఎన్నో వీడియోస్ చూసి అలసిపోయి ఇలా నాలాగా ఎన్నో కళలు పెట్టుకుని అనుకుంటూ ఉంటారు కదా. నేను దాదాపుగా ఒక 3-4 ఇయర్స్ నుండి కష్టపడుతున్నాను యూట్యూబ్లో. ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఎలా చేయాలి, ఇప్పటికీ ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. నాకైతే అంత ఫలితం ఏమీ రాలేదు, బట్ ట్రై చేస్తాను. దేవుడు మనకి ఎప్పుడు సక్సెస్ ఇస్తే అప్పుడే అందుకుందాము. అందరము కూడా ప్రయత్నిద్దాము. ఒక కంటెంట్ క్రియేటర్గా మన వీడియోస్ అన్నీ కూడా మనం ఎప్పుడు లాగానే డైలీ బ్లాగ్స్ నేను పెడుతూ ఉంటాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. 500 సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్, 3 వీడియోస్, 3000 వాచ్ అవర్స్, 4000 వాచ్ అవర్స్, ఇవన్నీ కూడా చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. అవన్నీ కూడా నేను ముందు పేమెంట్ వచ్చింది అని చెప్పా కదా, ఆ వీడియోలో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, వెళ్ళేసి ఒకసారి చూడండి. నా తిప్పలు అయితే చూశారు కదా, మా బాబునైతే ఇలా కూర్చోబెట్టేసి ఇలా టీవీ పెట్టేసేసి సౌండ్ కూడా మ్యూట్లో పెట్టాను, ఫ్యాన్ ఆపేసేసాను, అంతా కూడా ఇంకా సైలెంట్. వీడియో చేసుకోవాలంటే ఈ తిప్పలు తప్ప ఒక్కొక్కసారి. బన్నీ, ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చావు కదా నువ్వు, హాయ్ చెప్పు. చూసారా, గ్రేప్స్ పెట్టి సైలెంట్గా కూర్చోబెట్టాను టీవీ చూసుకోమని చెప్పేసి. సౌండ్ లేదు అయినా కూడా చూస్తున్నాడు. వీడు గ్రేట్ అబ్బా. ఇంకొకరిని చూపిస్తాను, ఇదిగండి. మంచిగా పడుకున్నాడు వీడైతే. వీడిని కలిపామనుకోండి ఇప్పుడు నా వీడియో అంతా డిస్టర్బ్ అయిపోతుంది. చక్కగా పడుకున్నాడు, ఇప్పుడే పడుకున్నాడు. ఇప్పట్లో అయితే లెగవడు. మామూలుగా అయితే ఇంకా సౌండ్ వస్తే కనుక లేచేస్తాడు, మాట్లాడినా ఏమైనా చేసినా సౌండ్ వస్తే లేచేస్తాడు. కానీ ఇప్పుడైతే నిద్రపోతున్నాడు. ఇలా యూట్యూబర్ కష్టాలు అయితే ఉంటాయి. ఎందుకంటే వీడియోస్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ టైం అంతా కూడా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. నా ట్రైపాడ్ గురించి అయితే అడుగుతున్నారు కదా, ఇదిగోండి నేను వాడే ట్రైపాడ్ అయితే ఇదే. చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇది తిప్పుకొని మనం షార్ట్ వీడియోస్ లాగా తీసుకోవచ్చు.
చూసారు కదా, ఇలా పెట్టుకుంటే ఇలా మనకి నిలువుగా వీడియో తీసుకోవచ్చు, అంటే షార్ట్ వీడియో లాగా తీసుకోవచ్చు. ఇలా అయితేనేమో ఫుల్ వీడియో లాగా తీసుకోవచ్చు. ఇలా ఇక్కడ మనకి లూజ్గా చేసుకోవడం, టైట్గా చేసుకోవడం ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లూజ్గా ఇలా చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ తిప్పుకోవడం ఉంటుంది. అంటే ఇదేంటంటే ఇలా మనకి వీడియో కిందకి ఇక్కడ తీయాలంటే ఇలా వంచుకోవాలి, ఇలా పైకి తీయాలంటే వంచుకోవాలి, ఇలా పైకి తీయాలంటే ఇలా మనకి నచ్చినట్టుగా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇలా టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు, ఇలా అయితే ఉంటుంది. ఈ ట్రైపాడ్ అయితే చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువేలండి, 800. ఒకసారి తీసుకున్నాం అనుకోండి మనకి ఇంకా లైఫ్ లాంగ్ పడి ఉంటుంది. ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు, ఎన్ని రోజులు కాదులేండి, ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ అయితే పడి ఉంటుంది. ఇలా అయితే నా ట్రైపాడ్ అయితే నేను ఇది వాడుకుంటున్నాను ప్రస్తుతానికి. చూసారు కదా ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి.